తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అహరహం పరిశ్రమించేటువంటి కేసీఆర్ గారి ఆశయాలని పుణికిపుచ్చుకున్నటువంటి నాయకుడు, నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉండేటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడు హరీష్ రావు గారు తెలంగాణ విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం మేము అధికారంలోకి రాగానే అని ప్రకటించారు. ఇది తెలంగాణ ప్రజలు హర్షించే ప్రకటన, తెలంగాణ ప్రజలు ఆహ్వానించే ప్రకటన, తెలంగాణ ప్రజా ప్రయోజనాలను కాపాడే ప్రకటన. కేవలం భూదందాలు, కమిషన్లు, అక్రమార్జనలకు అలవాటు పడ్డ వాళ్లకు ఈ ప్రకటన బెంబేలెత్తిస్తున్నది. కాంగ్రెస్ తోడేళ్ల గుంపులో గుండెత్తేసినట్టు అయింది ఒకసారి హరీష్ రావు గారి ప్రకటనతో. కకావికలైపోతున్నారు అందరూ, గుండెలు గుబిల్లు అంటున్నాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో చాలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, చుట్టుపక్కల భూములన్నీ కబళించారు. దీని పేరు చెప్పుకొని మన అడ్డగోలుగా ధరలు పెంచి దండుకోవడానికి కావలసినటువంటి ఎత్తుగడలన్నీ పూర్తి చేసి పెట్టుకున్నారు. రేపు ఆ ఫ్యూచర్ సిటీ రద్దవుతుంది అని అంటే వీళ్ళ అక్రమార్జనలకు తెరబడుతుంది, వీళ్ళ ప్రయోజనాలకు గండిపడుతుంది. ఆ ఆదుర్దాలోంచి, ఆ ఆందోళనలోంచి ఈ ఫ్యూచర్ సిటీ కోసం క్రీచర్స్ అన్నీ ఇవాళ అరుస్తున్నాయి, ఆక్రందిస్తున్నాయి, ఆర్తనాదాలు పెడుతున్నాయి. శ్రీధరబాబు గారు కూడా మేము హైదరాబాదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే అడ్డుకుంటారా, వినాశకరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. నిజానికి శ్రీధరబాబు గారు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కూడా ఆయన రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నట్టుగా తెలుస్తున్నది, అనిపిస్తున్నది ఆయన చూస్తుంటేనైతే. ఈ ఆందోళన రేవంత్ రెడ్డి గారి ఆందోళన, దాని చుట్టూ రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్లు ఉన్నాయి కనుక ఈ ఆందోళన ఆయన ఆందోళన. ఏమిటి మీరు చేసిన అభివృద్ధి హైదరాబాద్లో? బీఆర్ఎస్ సమయంలో నిర్మించిన ఫ్లైఓవర్లు కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు, వాటికి సంబంధించి రిబ్బన్ కట్ చేయడం తప్ప మీరు సాధించింది ఏముంది హైదరాబాద్లో? ఇవాళ హైదరాబాద్లో వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఎందుకు కుప్పకూలింది? పెట్టుబడులు రాకపోవటం వల్ల కదా, ద్రవ్య చలామణి లేకపోవడం వల్ల కదా, వాణిజ్య వ్యాపార రంగాల్లో భయంకరమైన నిస్తేజం రావడం వల్ల కదా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియల్టర్లందరూ కూడా ఆందోళనలో ఉన్నారు కదా తీవ్రంగా. ఏం అభివృద్ధి చేశారు మీరు హైదరాబాద్లో? ఏం అభివృద్ధి ఉంది? పేద ప్రజలకు ఏం ఒరగబెట్టారు మీరు? ఇండ్లు కూల్చడం తప్ప. ఇండ్లు కూల్చడమా మీరు చేసిన అభివృద్ధి? ఇది నిర్మాణాత్మకమైన అభివృద్ధా? నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేయాలి కానీ వినాశకర ప్రకటనలు చేయొద్దంటున్నారు శ్రీధర్బాబు గారు. మీరు చేస్తుంది వినాశనం, పేద ప్రజల గృహాల విధ్వంసం చేస్తున్నారు మీరు. కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లు కూలగొడుతున్నారు, బతుకులు కకావికలైపోతున్నాయి, పేదవాళ్ళ జీవితాలు ఛిద్రం చేస్తున్నారు మీరు హైదరాబాద్లో. దాన్ని అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడమా? హైడ్రాను అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, మీరు చేస్తున్న విధ్వంసకర పరిపాలన అడ్డుకోవడం. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం మీ అక్రమార్జనల ప్రణాళికను అడ్డుకోవడం. కనుక ఫ్యూచర్ సిటీని అడ్డుకొని తీరాల్సిందే. కోర్టుకు ఒక మాట చెప్తారు, కోర్టులోనేమో ఫార్మాసిటీ కంటిన్యూ అవుతుందని చెప్తారు, ప్రజలకేమో ఫ్యూచర్ సిటీ అని చెప్తారు. కోర్టుకు ఒక ముఖం, ప్రజలకు ఒక ముఖం. ఈ రెండు మూతుల పాములకి ఏంది మరి ఈ వ్యవహారం? కోర్టుకు ఎందుకు ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే భూసేకరణ ఏ లక్ష్యంతో జరిగింది? ఫార్మాసిటీ లక్ష్యంగా భూసేకరణ జరిగింది. ఫార్మాసిటీ అక్కడ ఏర్పడడం వల్ల ఆ రోజు కేసీఆర్ గారు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దిగ్గజాలను తీసుకొని పోయి ఇవాళ హైదరాబాద్లో ఈ ఫార్మా కంపెనీలన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, అవన్నీ కూడా ఇవాళ నగర మధ్య భాగంలోకి వచ్చినాయి. కాలుష్య నిర్వహణ అనేది ఎఫిషియెంట్గా జరగడం లేదు. దానివల్ల జనావాసాలన్నీ కూడా ఈ కాలుష్యం కాటుకు గురవుతున్నాయి, చాలా దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. దీని నుంచి నగరాన్ని బయటపడేయాలని చెప్పి ఆయన ఫార్మాసిటీ అనేది ప్రత్యేకంగా రూపొందించి, ఒకవైపు ఫార్మా ఇండస్ట్రీకి ఒక హబ్ లాగా ఉంది హైదరాబాద్, అది కొనసాగాలి. రెండో వైపు కాలుష్యం ఉండకూడదు, జన జీవితం దుర్భరం కాకూడదు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఫార్మాసిటీని డిజైన్ చేసి
అక్కడికి ఈ ఫార్మా కంపెనీల దిగజాలను తీసుకొని పోయి వాళ్ళని ఒప్పించి కన్విన్స్ చేసి పరిశ్రమలు అక్కడ తరలడానికి వాళ్ళందరినీ కూడా ఒప్పించి రైతులను కూడా కన్విన్స్ చేసి అక్కడ మీకు పెద్ద ఎత్తున ఉపాధి వస్తుంది అని చెప్పడం వల్ల ఆ ఉపాధిని ఆశించి రైతులు భూములు ఇచ్చారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చారు తప్ప ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ దందాల కోసం వాళ్ళు భూములు ఇవ్వలేదు రైతులు. ఇవాళ ఎవరు ఆపుతున్నారు? రైతులు కదా కోర్టుకు పోయింది రైతులు. మీరు ఆ రైతులకు సమాధానాలు చెప్పండి. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఒక్కసారి శ్రీధర్ బాబు గారు తిరిగేయండి, ఒకసారి మీరు వెనక్కి పోయి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ చూడండి. రాగానే మేము ఫార్మాసిటీని రద్దు చేస్తాం, భూములు రైతులకు తిరిగి ఇచ్చేస్తామని అన్నాడు. ఫార్మాసిటీ రద్దు వెనక ఆయనకుండే దురుద్దేశాలు ఆయనకుంటే ఉండొచ్చు, కానీ ఒక మాట అన్నావు కదా, ఫార్మాసిటీని రద్దు చేస్తే భూములు రైతులకు ఇచ్చేస్తామన్నావు కదా. చట్టం కూడా అదే చెప్తుంది కదా. పర్పస్ డిఫీట్ అయినప్పుడు ఏ లక్ష్యం కోసమైతే భూములు సేకరించారో ఆ లక్ష్యం కానప్పుడు, ఆ లక్ష్యం అక్కడ లేనప్పుడు ఆ భూములు తిరిగి రైతులకు ఇచ్చేయాలి. మరి రైతులకు ఇవ్వకుండా మీరు ఎట్లా డీవియేట్ అవుతారు? ఎట్లా దాన్ని మరొక ప్రయోజనం కోసం మళ్ళీ ఇస్తారు? మీ ప్రయోజనాల కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం. అందుకనే కేటగారికల్గా చెప్పారు హరీష్ రావు గారు, అక్కడ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, ఈ రియల్ ఎస్టేట్ దందాలు నడవడానికి వీల్లేదు, ఈ బినామీ దందాలు, ఈ రేవంత్ రెడ్డి ఆయన తాబేదారులు ఆయన బినామీలు దాని చుట్టూ చేరి నడుపుతున్న ఈ దందాలిక నడవడానికి వీల్లేదు అని చెప్పి ఆయన దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. దానికి ఎందుకు తూలికి పడుతున్నారు? ప్రజలు కేంద్రంగా ఆలోచించే నాయకుడు కనుక తెలంగాణ ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు గారు ఆ ప్రకటన చేశారు. దానికి మీరు బెంబేలెత్తిపోతున్నారు. మీరు న్యాయస్థానానికి చెప్పింది ఏమిటి? అక్కడ ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తామని చెప్తారు. ఇంత చిత్ర విచిత్రంగా అంటే అక్కడే ఫార్మాసిటీ ఉంటుందట, అక్కడే జనావాసాలట, మళ్ళీ అక్కడనే ఇతర డాటా సెంటర్లట. అంటే దానంతా కలగాపులగం చేస్తున్నాడు ఆయన. అక్కడ ఫార్మా కంపెనీలు ఉంటే జనావాసాలకు ఇబ్బంది, జనావాసాలు ఉంటే డాటా సెంటర్లకు ఇబ్బంది. దీన్నంతా కలగాపులగం చేస్తూ దీని ద్వారా తమ అక్రమ సంపాదనకు కావలసినటువంటి మార్గాలను వెతుక్కునే క్రమంలో చేస్తున్న ఈ తతంగాన్నంతా కూడా ఎట్లా భరిస్తారు? దీన్ని తప్పకుండా రద్దు చేసి తీరుతారు. అదే ఇవాళ హరీష్ రావు గారు ప్రకటించారు. వినాశకరమైనటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి శ్రీధర్ బాబు గారు చాలా శుద్ధులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? శ్రీధర్ బాబు గారు నక్సలైట్లు ప్రగతి భవన్ డైనమైట్తో పేల్చేయాలి అని మాట్లాడారు. ఇది వినాశకరమైనటువంటి స్టేట్మెంటు శ్రీధర్ బాబు గారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం కాదు, ప్రగతి భవన్ డైనమైట్లతో పేల్చేయాలని చెప్పి మాట్లాడాడు ఆయన. ఆయన అధికారంలోకి రాగానే మన విమానాశ్రయానికి వరకు ఉన్న మెట్రో రైలును రద్దు చేశాడు. దానివల్ల హైదరాబాదులో ఒక అభివృద్ధికి అవరోధం ఏర్పడ్డది. అది వినాశకరమైనటువంటి స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఇవాళ హరీష్ రావు గారు ఇచ్చింది వినాశకరమైనది కాదు, అది పక్కా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, మీ అవినీతిని అడ్డుకునేటువంటిది. ధరణిని తీసి బంగాళాఖాతంలో పారేస్తామన్నారు. తీరా జరిగింది ఏమిటి? ఇవాళ ధరణి పేరు భూమాతను ఏదో చేశారు. అంతకు మించి ఇవాళ 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇవి వినాశకరమైనటువంటి చర్యలు. వినాశకరమైన చర్యలకు మీరు పాల్పడుతూ ఇవాళ రాష్ట్రంలో ప్రతి వర్గం అల్లాడుతున్నది. రైతులు కుప్పల దగ్గరనే కుప్పగూలిపోతున్నారు కదా. ఇవాళ కేసీఆర్ గారి హయాంలో ఎంత సజావుగా అమ్మకాలు జరిగినాయి, ఎంత సక్రమంగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, రైతు ఎంత నిరందిగా ఉన్నాడు, ఎంత దర్జాగా ఉన్నాడు, ఎంత హాయిగా ఉన్నాడు. ఇవాళ ఏ రైతును అడిగినా చెప్తాడు. ఆగ్రహోదగ్రులు అవుతున్నారు ఇవాళ రైతులు. మీ దరిద్రబొట్టు మీ స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటున్నాయి. రైతు సంక్షేమం వర్ధిల్లుతున్నది, రైతులంతా ఆనందంగా ఉన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే మన ఆ నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టు మాట్లాడుతున్నారు మీరంతా. ఒకవైపు రోడ్ల మీదకి వస్తున్నారు, రోజు కుప్పల దగ్గర చచ్చిపోతున్నారు. ఇవాళ కూడా ఉంది కదా పేపర్లో వార్త, ప్రతిరోజు పత్రికలో పతాక శీర్షికలు అవే ఉంటున్నాయి కదా. మీ అసమర్థత వల్ల, మీ అవినీతి వల్ల, మీ లాలూచీల వల్ల రైతుల ప్రాణాలు పోతున్నాయి. రాష్ట్రం
నలువైపులా తగలబడుతున్న కొంపలాగా తయారైపోయింది. శాంతి భద్రతలు గతి లేవు. హైదరాబాద్లో అభివృద్ధి మేము చేస్తున్నాం, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవు. రోజుకొక సంఘటన. క్రైమ్ రేట్ చూస్తే పెరిగిపోతున్నది. రైతుల ఆత్మహత్యల రేట్ చూస్తే భయంకరంగా పెరిగిపోతున్నది. ఏం అభివృద్ధి చేశారు మీరు? ఎక్కడ అభివృద్ధి? ఏం కనబడుతున్నది? పొద్దున్న లేస్తే చీప్గా మాట్లాడడం, వెకిలి వెటకారం, భయంకరమైన దురహంకారం, ఇంతకు మించి మీరు చేస్తున్నది ఏమీ లేదు. మాల్ అడ్మినిస్ట్రేషన్, అసమర్థమైనటువంటి నిర్వహణ, విపరీతమైనటువంటి అక్రమార్జన. దాని కారణంగా ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి మందగించింది. రాష్ట్రం ప్రతిష్ట మసకబారింది. రాష్ట్రం అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితికి తీసుకొస్తే దాని నుంచి కాపాడడం ఇవాళ బాధ్యత. మీరు విధ్వంసం చేసిన వాటన్నిటినీ కూడా తిరిగి చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది రేపు. దాంట్లో భాగంగానే హరీష్ రావు గారు చేసినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రకటన, ఫ్యూచర్ సిటీని మేము రద్దు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించాడు. అది ఫ్యూచర్ సిటీ కాదు, అది అవినీతి క్రిములు కదలాడే క్రీచర్ సిటీ అది. కనుక అది ఖచ్చితంగా రద్దు కావాల్సిందే. మీరెంత బెంబేలెత్తినా, మీరెంత అరిచి గీపెట్టినా, మీరు రకరకాలుగా ఎవరెవరిని ఎన్నో రకాలుగా రెచ్చగొట్టినా భయపడేది లేదు. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం నిబద్ధతతో నిలబడేటువంటి, నిటారుగా నిలబడేటువంటి బీఆర్ఎస్ మీ అక్రమాలన్నింటినీ కూడా తెరదించుతుంది. ఆ తెరదించే అవకాశం, దానికి తగినటువంటి బలం, దానికి తగినటువంటి నైతిక మద్దతు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి ఇస్తారు కూడా.